జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా కీలకం. ఎందుకంటే ప్రధాన గ్రహాలన్నీ సంచారం చేస్తుంటాయి. రవి శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా మంచిది. ఈ నెలలోనే శనిదేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. సింహరాశి. వీరికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరగటంతో పాటు కీర్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కన్యా రాశి. వీరిలో ఆత్మవిశ్వాసం ఇన్మడిస్తుంది. పనితీరుకు ప్రశంసలు కూడా దక్కుతాయి. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట అద్భుతమైన పనితీరు కనపరుస్తారు. ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. మంచి ఒప్పందాలున్నాయి. తులారాశి. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంది. వ్యాపారస్తులు తమ కష్టాల నుంచి బయటపడి మంచి లాభాలను ఆర్జిస్తారు. చేసే పనులకు మంచి సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. పెళ్లి కాని వారికి ప్రతిపాదనలు వస్తాయి. పెళ్లి కుదురుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనువుగా ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.